శ్రీనివాస్ గారు, మొత్తానికి అదానికి సంబంధించి మొదట ప్రస్తావించే ముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే మాకు ముఖ్యము, వ్యక్తి ప్రయోజనాలు కానివ్వండి, ఇక్కడ మిగిలిన వర్గ ప్రయోజనాలు మాకు ఇంపార్టెంట్ కాదు అని చెప్పారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన లిస్టు కానివ్వండి, లేకపోతే నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే అదానిని తెలంగాణలో తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచారు. దానివల్ల ఇప్పుడు ఈ స్థాయిలో వాళ్ళు ఎదుగుతూ వస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకి ఆద్యులు బీఆర్ఎస్ పార్టీనే మీరే విమర్శలు చేయడం ఏంటి అనేది ఒక మాట నిన్న మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎలా చూడాలంటారు, ఏం సమాధానం చెప్తారు? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సత్యం గారికి నమస్తే. శ్రీనివాస్ గారు మీరా? సార్ నమస్కారం సార్. బాయ్ బాయ్. అయితే ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అదానీని తెలంగాణలోకి తీసుకొని వచ్చిందని మాట్లాడితే, ఈ ప్రభుత్వము వచ్చి రాగానే నేను ఫార్మాసిటీని రద్దు చేస్తున్నా, అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే రైల్వే పైనుంచి ఉన్నటువంటి రైల్వే మార్గాన్ని నేను ముందు ప్రతిపాదించినటువంటి ఏదైతే లైన్ ఓల్డ్ సిటీకి ఉందో దాన్ని రద్దు చేస్తున్నా, ఇట్లాంటి మాటలు మాట్లాడిండు. అట్లనే అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక అంశాలను నేను రద్దు చేస్తున్నా, నేను కొత్తగా అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద చేసినటువంటి అభియోగాలన్నిటికీ ఆయన బాధ్యత వహిస్తున్నట్టు, లేకపోతే అవన్నీ తప్పులైనట్టు నేను మార్చేస్తున్నా అన్న రేవంత్ రెడ్డి గారు దావోస్ వేదికగా నేను మొత్తం 14,200 కోట్ల రూపాయలు ఒప్పందాలు ఏర్పాటు చేసుకొని వచ్చిండ్రు. ఎవరితోని? ఈ అదానీ గ్రూప్ తోని. అదానీని మీరు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మేము రాష్ట్ర అభివృద్ధికి మళ్ళొకసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా అంటే, ఈ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన చేస్తా అంటే, ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుంది అంటే మేము ఎవరితోనైనా, మాకు బేసిజాలు లేవు, మేము ఎవరితోనైనా కలుస్తాం. అదానితోనైనా కలుస్తాం, అంబానీతోనైనా కలుస్తాం, టాటాతోనైనా కలుస్తాం, బిర్లాతోనైనా కలుస్తాం. పారిశ్రామికవేత్త ముఖ్యం మాకు. అది ఆయనకి ఏ పేరుంది, ఏ గ్రూప్ అనేది మాకు సంబంధం లేదు. కానీ మీరు మాట్లాడింది అదానీ మీద వచ్చినటువంటి అభియోగాల దృష్ట్యా అదానికి తోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, అదానీని నిలదీయాలి, అదానీ ఆయన కల్ప్రిట్, ఆయన ఫ్రాడ్ అన్ని మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, విచారణ జరిపించాలి అదానీ మీద అని మీ సభ్యులంతా లేచి నిలబడి గగ్గోలు పెడుతుంటే, మీరు ఇక్కడిచ్చిన స్కిల్ ఇండియాకి ఇచ్చిన 100 కోట్లు హడావుడిగా ఎందుకు ఇచ్చిండ్రు అంటే మీకు కన్సిస్టెన్సీ లేదు, మీ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. లేదా ఇద్దరు వ్యక్తులు పరిపాలన చేస్తున్నారు, ఒకరు రాష్ట్రం కేంద్రంగా, ఒకరు ఢిల్లీ కేంద్రంగా. వారి కనుసన్నల్లో పాలన జరుగుతుందా? పోనీ మీరు స్వయంగా పరిపాలన చేస్తున్నారా, లేదా ప్రతిదానికి వారికి చెప్పి చేస్తున్నారా? చేసిన దానికి జవాబుదారీతనంతో ఉంటున్నారా, భయపడుతున్నారా? మీరు చేసింది కరెక్ట్ అని మీకే నమ్మకం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. మీరు ప్రతిదానికి ఇప్పుడు కాళేశ్వరం కడితే మీ వల్ల నష్టపోయినాం, మిషన్ కాకతీయ తెస్తే మీ వల్ల అప్పైనాం, లేకపోతే రోడ్లు వేస్తేనేమో మీరు కటింగ్ చేసి మీరు సున్నాలు వేసుడు. అంటే మంచి జరిగితే మీ ఖాతాలో, ఏదైనా తప్పు జరిగితే పోయిన ప్రభుత్వం ఖాతాలో. ఆస్తులు, అప్పులు, అభివృద్ధి, సంక్షేమం అన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే, ఒక మంచి ప్రభుత్వం అయితే వాటన్నిటిని పుణికిపుచ్చుకొని గొప్పగా పరిపాలించేటువంటి క్రమం ఉండాలి. మీరు అదాని విషయంలోనైనా ఏ దాని విషయంలోనైనా మీరు వివరణ ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాకెవరితోని సంబంధాలు లేవు, ఈ రాష్ట్రానికి ఒక పాలసీ ఉంది అని. కానీ అంటే మీరు అభివృద్ధి వరకు మాట్లాడితే పర్లేదు కానీ, బట్ ప్రతి సందర్భంలోనూ అదానీ గ్రూప్ ఎంటర్ అవుతుంది అంటే అక్కడ ఎంతో కొంత అవినీతి యాక్టివిటీ జరిగింది అన్న అనుమానం కలిగేలాగా ఇప్పటికిప్పుడు జరుగుతున్న, బయటకు వస్తున్న అన్ని కార్యక్రమాలు అలానే చూపిస్తున్నాయి. సో ఆ విధంగా చూసినప్పుడు మీరు ఇక్కడ వినండి, మేము చెప్పే మాటలు మా మాటలు కాదవి, రాహుల్ గాంధీ గారి మాటలు. మమ్మల్ని వదిలేయండి. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, అవినీతి వ్యాపారస్తుడైనటువంటి అదానీ పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి యాక్షన్ తీసుకోవాలి, ఆయన వ్యాపారాలన్నీ రద్దు చేయాలి, దేశం బయట కూడా అన్ని దేశాలు కూడా ఒక్కొక్కటిగా ఆయనకి
ఆయన నుంచి ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మేము మొదటి రోజే చెప్పినాం, అదానిని మీ పార్టీ పెద్దలు వ్యతిరేకిస్తున్నారు, మరి మీరు ఎందుకు ఆహ్వానిస్తున్నారు అన్నాం. అప్పుడేం మాట్లాడలేదు. 100 కోట్లు కూడా స్కిల్ ఇండియాకి తీసుకున్నారు, ఇವರು ఇంకా తీసుకోలే పాపం. వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు, వీళ్ళు ఇంకా తీసుకోలేదు, మాకు వద్దని లేఖ రాసిండ్రు. ఇది కూడా హడావుడిగా. ఎందుకంత హడావుడి అంట? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లాంటి సమాధానాలు చెప్పలేనటువంటి స్థాయికి దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఏది కూడా మీరు పని ఆరంభం చేస్తారు, దాని ముందుకు కొంతకాలం ముందుకు తీసుకెళ్తారు, మళ్ళీ మీరే వెనకడిగేస్తారు. మీరు ఏ పనైనా తీసుకోండి. క్రిటిసిజం కాదు ఇది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ లేదు, ముందస్తు ఆలోచన లేదు. అలా అనుకోవాలా లేకపోతే ఆరోపణలు వచ్చిన వెంటనే అంటే నిమిషాల మీద డెసిషన్లు తీసుకొని, ఎందుకంటే 100 కోట్లని అది స్కిల్ ఇండియా ఏదైతే స్కిల్కి సంబంధించిన యూనివర్సిటీ ఉందో దానికి సంబంధించి చాలా పెద్ద ఒక ప్రతిష్టాత్మకమైన ఒక కార్యక్రమంగా చేపట్టిన దాంట్లో కూడా 100 కోట్లు వద్దనేంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అంత ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటుందంటారా? ఎందుకంటే మీరు ప్రతి సందర్భంలో అంటారు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానము ఓకే అంటే గానీ ఇక్కడ ఏమి జరగదంటారు. కానీ అలాంటిది జరిగిందో జరగలేదు తప్పు కాదండి చిదంబరం రెడ్డి గారు, అదేం తప్పు కాదు. ఢిల్లీ అధిష్టానం ఓకే అంటేనే ఇక్కడ జరగాలంటే వాళ్ళ అధినాయకుడు అల్టిమేట్ గా సుప్రీం ఈజ్ ఇన్ ఢిల్లీ, డెఫినెట్లీ ఈ హ్యాస్ టు సుప్రీం ని ఎవరైనా అనుసరించాలే కదా. ఇదే ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కనీసం మీరు అక్కడ ఏదైనా చేసే పని ముందస్తు సమాచారం ఇచ్చి, మీరు వారికి సమాచారం ఇచ్చి వారి నుంచి అనుమతులు తీసుకుంటారా, లేకపోతే మీ పరిపాలన ఒక పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఈ అస్తవ్యస్తంగా అవకతవకలతోని, పొంతలనేని మాటలతోని, లేకపోతే ఢిల్లీలో ఒక నిర్ణయం గల్లీలో ఒక నిర్ణయం కాకుండా ఒకే నిర్ణయం ఢిల్లీ బేస్డే చేయండి, తప్పేముంది? యు బీ ఏ మీడియేటర్ టు దెమ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. You are a representative of Congress party from Delhi. That is not at all wrong. అందరు ఏమైనా రాంగ్ అంటారేమో కానీ జాతీయ పార్టీలో అది తప్పు కాదా అంట నేను. మీరు 48 సార్లు పోయిరా, 28 సార్లు పోయిరా ఢిల్లీకి, ఏం తెచ్చిందంటే ఏం తెచ్చిండ్రో మీకు తెలుసు. పోవాల్సిందే, అది పోకూడదంటే కుదరదు. ఎందుకంటే డెఫినెట్లీగా వాళ్ళ బాస్ అక్కడ ఉన్నాడు, ఆయన వెళ్ళాల్సిందే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, రోజుకోసారి రమ్మంటే కూడా పోవాలి. ప్రభుత్వ ఖర్చు ఆయన పర్సనల్ ఖర్చు ఏం కాదు, ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది, పోతారు వస్తారు. అందులో తప్పు కాదు అంటే నేనైతే వ్యక్తిగతంగా